హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మళ్ళీని. ఈరోజు సింపుల్ రెసిపీ అండి. ఈ రెసిపీ పేరైతే కాలీఫ్లవర్ పకోడా. మీరు మీ పిల్లలకి కూడా ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చేసి పెట్టచ్చు. చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్ అండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఎలా చేయాలనేది చూద్దాం రండి. ఫస్ట్ నేనైతే ఒక కాలీఫ్లవర్ తీసుకున్నాను అనమాట. దాన్ని పీస్గా తుంచేసుకున్నాను. హాట్ వాటర్ అనేది గోరువెచ్చగా నీళ్ళు కాంచుకోవాలన్నమాట. దాంతో వేసి ఒకసారి వాష్ చేసుకోవాలి కాలీఫ్లవర్ని. అప్పుడే ఏదైనా పురుగులు ఉన్నా కూడా కొద్దిగా క్లీన్ అవుతుంది. ఇప్పుడు నేను ఒకసారి వాష్ చేసుకుని ప్లేట్లో అయితే తీసుకునేసాను అనమాట. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏమనేది చూద్దాము. నేనైతే ఫస్టే ప్లేట్లో తీసి పెట్టుకునేసాను క్వాంటిటీ వైజ్. ఇప్పుడైతే కాలీఫ్లవర్ని కూడా ఇంకా చిన్నదిగా చేసుకుంటున్నాను చూడండి. నేను తీసి పెట్టుకున్నా కదా క్వాంటిటీ, అదైతే వేసుకుంటున్నాను. ఫస్ట్ 2 స్పూన్స్ శనగపిండి, 2 స్పూన్స్ మైదా పిండి, నేనైతే ఆంబూర్ చికెన్ 65 మసాలా ఉంది నాతో, అదైతే వేసుకున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అది వేసుకున్న తర్వాత చికెన్ మసాలా, ధనియాల మసాలా కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నాకైతే స్కిప్ అయింది, నేనైతే వేయలేదు. సో మీకు కావాలంటే వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కాలీఫ్లవర్కి బాగా పట్టేలా కొద్దిగా కలుపుకోవాలి. ఫస్టే నీళ్ళు పోయకూడదు అనమాట. కాలీఫ్లవర్లో ఉంటుంది కదా చెమ్మ, దాంతోనే కొద్దిగా స్మాష్ చేసినట్టు లైట్గా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు అంతా కలిపిన తర్వాత లైట్గా నీళ్ళు వేసి లైట్గా కలుపుకోవాలన్నమాట. అంతా నీళ్ళుగా కాకుండా అంతా గట్టిగా కాకుండా నార్మల్గా ఉండాలన్నమాట. ఇప్పుడైతే కావాలంటే ఒకసారి చూసుకోండి మీరు. నేను ఏమేమి పిండి తీసుకున్నాను అనేది ప్లేట్లో చూపించాను కదా. ఇప్పుడు అది చూసుకోండి ఎంతెంత క్వాంటిటీ అని. మీరు తీసుకునేది బట్టి, నేను ఒక కాలీఫ్లవర్ తీసుకున్నా కాబట్టి అన్నీ 2 స్పూన్స్ వేసుకున్నాను. స్పూను సాల్ట్ వేసుకొని ఇప్పుడు లైట్గా వాటర్ చల్లుకొని ఇప్పుడైతే కలిపేసుకుంటున్నాను అనమాట. కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ బాగా నానబెట్టామంటే బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని 1/2 లీటర్ ఆయిల్ వేసి బాగా ఒక 10 మినిట్స్ బాగా ఆయిల్ హీట్ ఎక్కించాను అనమాట. ఇప్పుడైతే మనం ఫైనల్గా నానబెట్టుకున్నాం కదా, కలిపెట్టుకొని ఇప్పుడైతే వేసేస్తున్నాను కాలీఫ్లవర్. వేసేసి ఒక 5 నిమిషాలు కలపకుండా దాని తర్వాత తీసుకోండి. ఇలా ఉండాలన్నమాట. కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటే మనకి బాగా వస్తుంది ప్రాపర్గా. ఇప్పుడైతే వేసిన ఒక 5 నిమిషాల తర్వాత కలబెట్టామైతే బాగా ఉడుకుతుంది. బాగా ఉడుకుతుంది కాలీఫ్లవరు. ఇప్పుడైతే నేను ఉడికిందనమాట, తీసేసుకున్నాను. టేస్ట్ చేసి చూశాను, చాలా బాగుంది. అసలు సాల్ట్ కూడా కరెక్ట్గా ఉంది, సూపర్గా ఉంది. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్